Hi friends, this is Dr. Deepthi, MDS prosthodontist working at Siri Dental Hospital. ఈరోజు మనం ఈ వీడియోలో ఓల్డ్ క్యాప్స్ అనేవి ఎలాంటి పరిస్థితిలో మనం రిమూవ్ చేసుకొని న్యూ క్యాప్స్ అనేది పెట్టుకోవచ్చు, లేదా ఎలాంటి పరిస్థితుల్లో మనం క్యాప్ అనేది తీయించేసుకోవాలి అనే వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జనరల్గా మనం క్యాప్ ఎప్పుడు పెట్టించుకుంటాము అంటే ఏదైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే కానీ, లేదా ఏదైనా మిస్సింగ్ టూత్ అంటే పన్ను తీయించేసి అటు అడ్జసెంట్ టీత్ సపోర్ట్తో కానీ, లేదా ఇంప్లాంట్ మీద క్యాప్ అవ్వచ్చు. సో డిఫరెంట్ కండిషన్స్లో మనము ఈ క్యాప్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ క్యాప్ రిప్లేస్మెంట్ అనేది చేయించుకోవాలి, లేదా క్యాప్ అనేది కంప్లీట్గా తొలగించేయాలి, దాని గురించి మనం చూద్దాం. సో బేసికలీ జనరల్గా మనం క్యాప్స్ పెట్టుకున్నాక చాలా ఇయర్స్ తర్వాత ఆర్ ఫ్యూ డేస్, కొన్ని అంటే మనం యూస్ చేసినాక కొన్ని రోజుల తర్వాత కానీ మనకి ఈ క్యాప్కి కింద ఉన్న చిగురికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పన్ను సెన్సిటివ్ అనిపించడం కానీ, లేదా ఈ చిగురికి పంటికి క్యాప్కి మధ్యలో స్పేస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆహారం అంతా వెళ్ళి అక్కడ ఇరుక్కొని దానివల్ల పెయిన్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో మీరు క్యాప్స్ అనేది మీరు నియర్ బై ఏదైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళ సలహా మటుకు ఈ పాత క్యాప్ అనేది తీయించేసుకొని కొత్తవి పెట్టించుకుంటే బాగుంటుంది. తర్వాత ఒకవేళ మనం ఈ పెట్టుకున్న క్యాప్ ఏదైనా రీజన్ ద్వారా, అంటే ఏదైనా గట్టి వస్తువు కొరికినప్పుడు, లేకపోతే ఏదైనా తినేటప్పుడు మనకు పంటికి మధ్యలో ఏదైనా గట్టి అంటే స్టోన్ లాంటిది, లేదా ఏదైనా పప్పు గింజలు లాంటివి వచ్చినప్పుడు టక్కున కొరికినప్పుడు ఈ క్యాప్ అనేది ఇరగడం జరుగుతుంది, లేదా ఒక పార్ట్ ఆఫ్ ద క్యాప్ అనేది ఫ్రాక్చర్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మీరు ఈ క్యాప్ అనేది రిప్లేస్ చేయించుకోవడం అనేది రిప్లేస్ చేయించుకోవడం వల్ల బెటర్గా ఉంటుంది. తర్వాత చాలా సంవత్సరాలు వాడిన తర్వాత ఇవి కూడా అంటే పైన ఉన్న లేయర్ అంతా తొలగిపోయి క్యాప్లో ఒక్కొక్కసారి పర్ఫోరేట్ అయిపోయి తిన్న ఆహారం అంతా ఇరుక్కోవడం, సో అలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో కూడా ఈ క్యాప్స్ అనేవి తీయించేసుకొని, ఓల్డ్ క్యాప్స్ అనేవి తీయించేసుకొని కొత్తది వేయించుకుంటే బెటర్గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ క్యాప్ పెట్టించుకున్న పన్నుకి చాలా పెయిన్ వస్తుంది, లేదా పంటి లోపల చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది, లేదా లోపల ఉన్న పన్నంతా డికే అయిందన్నప్పుడు కూడా మనం ఈ క్యాప్ అనేది తీయించేసుకొని లోపల ఉన్న టూత్ ఎగ్జామిన్ చేసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం బెటర్గా ఉంటుంది. సో ఇంకొంతమంది ఏంటంటే ఈ మన ఫ్రంట్ టూత్ ఏదైనా ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు మెటల్ సిరామిక్ క్యాప్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో వీటికి ఏమవుతుందంటే ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఈ పైన ఒక బ్లాక్ మెటల్ లాంటి మార్జిన్ అనేది బయటకు విజిబుల్గా కనిపిస్తుంది, అంటే బయటకి కనిపిస్తుంది. సో ఇది చూడడానికి బాగుండకపోవచ్చు, లేదా స్మైల్ చేసినప్పుడు కొంచెం ఆక్వర్డ్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మీరు మెటల్ సెరామిక్ క్యాప్స్ అనేవి తీయించేసుకొని వాటి బదులుగా ఒకవేళ పాసిబిలిటీ ఉంటే జర్కోనియం క్యాప్స్ అనేవి పెట్టించుకోవడం వల్ల మోర్ లైక్ అపియరెన్స్ ఆర్ మోర్ న్యాచురల్ అపియరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మీరు ఈ క్రౌన్స్ అనేవి రిప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మేము వీలైనంత త్వరగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.